ఊపిరితిత్తుల పనితీరు సక్రమంగా ఉంటేనే మనిషి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అందుకే ఊపిరితిత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊపిరితిత్తుల పనితీరు సక్రమంగా లేకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్షయవ్యాధి, ఆస్తమా తదితర అనారోగ్యాలు చాలా ఇబ్బందికరమని చెప్పాలి. క్షయవ్యాధి సోకకుండా, ఆస్తమా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్మోకింగ్ చేస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయి? ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై డాక్టర్ గారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ. నేను ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్ నందు ఛాతీ వైద్యునిగా పనిచేస్తున్నానండి. ఈరోజు సాధారణ ప్రజానీకానికి అందరికీ అర్థమయ్యేటట్టు కొన్ని ఛాతీ జబ్బుల యొక్క ఇబ్బందుల గురించి, వాటి యొక్క నివారణ, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. డాక్టర్ గారు, క్షయవ్యాధి గురించి తెలియజేయండి. మేము ఓపీలో ఎక్కువ చూసే కేసుల్లో మొదటిది ఈ టీబీ అనగా ట్యూబర్కులోసిస్ అంటాము. దీనిని తెలుగులో క్షయ అంటారండి. ఇది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశంలో అతి ప్రమాదకరమైన ఇబ్బందుల్లో ఒకటి. ఇది చాలా ప్రమాదకరంతో పాటు ప్రజలకు జబ్బుతో పాటు జబ్బు వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పెడుతూ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్తో కూడా ఇవ్వటం వల్ల దీన్ని మనము ఈ రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దానిని మనం నివారణ చేయొచ్చు. ఈ టీబీ అనేది ముఖ్యంగా మనం దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. సో అనగా అంటే ఇరుకైన గదుల్లో ఉండటం వల్ల కానీ, లేదా ప్రాపర్గా వెంటిలేషన్ లేని ప్రదేశాలలో ఏ పేషెంట్ అయినా టీబీ ఉన్నప్పుడు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు దగ్గినప్పుడు తద్వారా వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఎవరికైతే వ్యాప్తిస్తుందో వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు అది జబ్బుగా రూపాంతరం చెందుతుంది. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఎవరికైనా 2 వారాలు మించి దగ్గు ఉంటే వాళ్ళు తగిన పరీక్షలు చేయించుకోవాలి. అనగా ఎక్స్రే కానీ, కఫం పరీక్ష కానీ చేస్తారు. మనకి ఈ జిల్లా ఆసుపత్రిలో ఉంది టీబీ సెంటర్ రూమ్ నెంబర్ 75లో మనకి ఫ్రీగానే అన్ని పరీక్షలు, అనగా ఎక్స్రేలు కావచ్చు కానీ, కఫం పరీక్షలు కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉచితంగానే చేస్తూ అన్ని సదుపాయాలు కల్పించింది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జబ్బుని తొందరగా మనం గుర్తించవచ్చు. తద్వారా మనకి రికవరీ కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమైనది, ఇది వెంటనే వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం ఎంత తొందరగా పేషెంట్ని కనుక గుర్తిస్తే ఇది ఇంకో నలుగురికి వ్యాప్తి చెందకుండా ఆపగలం. సో ఎవరికైనా కానీ 2 వారాలు మించి దగ్గు ఉంది, ఆకలి తగ్గిపోవటం కానీ, బరువు తగ్గటం కానీ, సాయంత్రం పూట జ్వరాలు రావటం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉంటే, ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్లో కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ లక్షణాలు గమనిస్తే, అనగా అంటే మళ్ళీ చెప్తున్నానండి, 2 వారాలు మించి దగ్గు కానీ, ఆకలి తగ్గిపోవటము, బరువు తగ్గిపోవటము, సాయంత్రం పూట జ్వరం రావటం, ఇట్లాంటి లక్షణాలు గనక మీరు ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ, ఛాతీ వైద్యుని కానీ సంప్రదిస్తే మీకు తగు పరిష్కారం చూపించగలము. సో ఈ పరీక్షల్లో నిర్ధారణ అయిన తర్వాత దానికి 6 నెలల వైద్యం ఉంటుంది. సో మనం చక్కగా 6 నెలలు గనక వాడితే ఈ జబ్బుని పూర్తిగా మంచిగా క్యూర్ చేయగలము. ఇంతకుముందు రోజుల్లో వీటికి అసలు వైద్యమే లేదండి. ఇప్పుడు మంచి వైద్యం ఉంది. ఇది భయపడాల్సిన జబ్బు కానే కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, గుర్తించగలిగితే దీన్ని పూర్తిగా నివారణ చేయగలము. లేటుగా వస్తే ఏమవుతుందంటే అండి, అవి లోపల ఊపిరితిత్తుల్ని పాడు చేసి ఆ పాడైన ఊపిరితిత్తుల్ని మనం మళ్ళీ తీసుకురాలేము. కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే దాన్ని పూర్తిగా నయం చేయగలము. తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనాన్ని మనం గడపవచ్చు. ఒకటి. రెండోది, ఈ వైద్యం 6 నెలల వైద్యం ఉంటుందండి, టీబీ ట్రీట్మెంట్ అనేది. ఈ మందులు కూడా తక్కువ ధరలోనే దొరుకుతాయి. రెండోది, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీగానే దొరుకుతాయి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే మందులు మంచివా కాదా అని అడుగుతారండి. అందులో సందేహం ఏం లేదండి.
ప్రైవేట్లో వాడే మందులైనా కానీ గవర్నమెంట్లో వాడే మందులైనా కానీ రెండు సమానమే, అందులో ఎటువంటి సందేహం లేదు, చక్కగా వాడవచ్చు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే రెగ్యులారిటీగా మనము 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే చక్కగా మనం దీనిని పూర్తిగా. డాక్టర్ గారు, ఆస్తమా ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనము ఆస్తమా గురించి తెలుసుకుందాము. ఆస్తమా అనేది ఒక అలర్జిక్ ఇబ్బంది. సో అనగా అంటే పర్సన్కి కానీ పేషెంట్కి కానీ ఏదైనా అనుకోని పడని వస్తువు, అంటే అది ఏవైనా కావచ్చండి, అంటే మనం పీల్చేది కావచ్చు, తినేది కావచ్చు, తాగేది కావచ్చు, ఏదైనా కానీ మనకి పడని వస్తువు కనుక మన శరీరంలోకి వెళ్తే మన బాడీ ఇచ్చే రియాక్షనే ఈ ఆస్తమా. సో అంటే మనం ఈ చలికాలంలో కానీ ఎలర్జెన్స్ అంటే పొప్పడ రేణువులు కానీ దుమ్ము కానీ మనకి ఇంట్లో వంట వస్తువుల్లో కావచ్చు, పూజా సామాగ్రి అంటే అగరబత్తీలు కానీ దూపాలు కానీ, రెండోది మనం ఇల్లు ఊడ్చేటప్పుడు దులిపేటప్పుడు వచ్చే డస్ట్ వల్ల కావచ్చు, కాక్రోచెస్ వల్ల కావచ్చు, బాత్రూమ్ యాసిడ్స్ వల్ల కావచ్చు, ఏదైనా కానీ మనకి పడని వస్తువు కనుక మనకు ఊపిరితిత్తులోకి వెళ్తే ఊపిరితిత్తుల గాలి గొట్టాలు మనకి ఇరుకవుతాయి. సో అదే ఆస్తమా అంటాము లేదా ఉబ్బసం అంటాము. ఇందులో మనకి ఏదైనా పడని వస్తువు కనుక మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు మనం గాలి గొట్టాలు అనేవి ఇరుకైపోయి గాలి తీసుకోవటం ఇబ్బంది అవుతుంది. దానివల్ల పేషెంట్స్కి పిల్లి కోతలు రావటము, ఆయాసం రావటము, దగ్గు రావటము అనే లక్షణాలు వస్తాయి. అన్ని లక్షణాలు రానవసరం లేదండి. కొంతమందికి దగ్గు ఉంటుంది, అంటే ఒక నెల రోజులు 2 నెలల పాటు దగ్గు ఉండటం రావచ్చు, కొంతమందికి ఆయాసం రావచ్చు, కొంతమందికి ఈ పిల్లి కోతలు రావచ్చు. సో ఈ లక్షణాలు అనగా పిల్లి కోతలు కానీ ఆయాసం కానీ దగ్గు కానీ ఉంటే మీరు వెంటనే ఈ ఎలర్జీ లక్షణాలు కనుక ఉంటే, ఏదన్నా ఎక్స్పోజ్ అయిన హిస్టరీ ఉంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, చక్కగా వైద్యం అందుతుంది. రెండోది దీంట్లో వాడే ఇన్హేలర్స్. సో అది చాలా ముఖ్యమండి. చాలామంది అపోహ, ఎక్కువ రోజులు వాడితే మంచిదా అని అడుగుతూ ఉంటారు. సో ఆస్తమా అనేది ముఖ్యంగా 100లో 90 మందికి వంశ పారంపర్యం అండి, అంటే జెనెటిక్ రిలేటెడ్. సో వాళ్ళకి ఒక్కసారిగా పోయేది కాదు. రెండోది ఈ ఇన్హేలర్స్ అనేది ఎంత రెగ్యులర్గా వాడితే అంత మంచిది. ఎందుకు రెగ్యులర్గా వాడాలి అంటే ఎవరైతే ఇన్హేలర్స్ అయితే రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి అటాక్స్ అనేవి తక్కువ వస్తాయి. రెండోది ఇబ్బందులు అంటే లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ రోజు దైనందిక కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు చక్కగా చేసుకోగలరు. అంటే సెలవులు పెట్టాల్సిన అవసరం రాదు, పిల్లలకి స్కూళ్ళు పోదు. సో అది రెండోది. మూడోది లోపల ఇన్ఫ్లమేషన్ అనేది, అంటే వాపు ఉంటుంది. ఆ వాపు గనక మనం పూర్తిగా నివారించకపోతే ఆ విండ్ పైప్స్ అనేవి, అంటే గాలి గొట్టాలు అనేవి గట్టిబడి మనకి మంచి రెస్పాన్స్, అంటే మొదట్లో వచ్చినంత రెస్పాన్సు వయసు పెరిగినాక రాదు. కాబట్టి ఎవరైతే ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి ఈ అటాక్స్ మనం తగ్గించగలము, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని కూడా మనం తగ్గించగలము. రెండోది ఇందులో ముఖ్యమైనది ఏంటిదంటే అండి, మనకు ఏదైతే సూట్ అవ్వట్లేదో, అంటే మనం ఆహారం కావచ్చు, చల్లగాలి కావచ్చు, దుమ్ము కావచ్చు, ఏదైతే మనకి ఎలర్జీ అనిపిస్తుందో అని తెలుస్తుందో దాన్ని మనం ముందుగా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అవాయిడ్ చేస్తే మందుల యొక్క అవసరం తగ్గుతుంది. అది చేయకుండా మనం మందులతో పూర్తిగా మనం రికవరీ చేయలేము. సో పేషెంట్స్ ముందు వాళ్ళకి సూట్ కాని వస్తువుల్ని, అది దుమ్ము కావచ్చు, ఫుడ్ కావచ్చు, చల్లగాలి కావచ్చు, కొన్నిసార్లు మందుల వల్ల కూడా వస్తాయండి. అంటే ఈ బీపీకి వాడే బీటా బ్లాకర్స్ అంటాం, అంటే ముఖ్యంగా ఎటినలాల్, ప్రొప్రానలాల్, మెటాప్రోలాల్ అనే కొన్ని బీపీకి ఇచ్చే మందుల వల్ల కూడా కొన్నిసార్లు ఈ ఆస్తమా అటాక్స్ వస్తాయి. సో దాన్ని మనం గమనించుకొని మనకి సూట్ కాని ఫుడ్ కావచ్చు, ఏదైనా డస్ట్ కావచ్చు, దానికి ఎక్స్పోజ్ కాకూడదు. రెండోది ఇన్హేలర్స్ని రెగ్యులర్గా వాడాలి. ఎలా వాడాలో కూడా మేము చూపిస్తాం, పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాము. ఎలా వాడాలి, పీల్చినాక నోరు కడుక్కోవటం, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత డోసులు వాడాలి అనేది ముఖ్యం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫాలోఅప్ అండి. సో చాలామంది నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, ఒకసారి హాస్పిటల్కి వస్తారు, తీవ్రంగా ఉన్నప్పుడు వస్తారు, మేము ఒక డోసులు పెడతాము.
సో పెట్టినాక కొంచెం సివియారిటీ తగ్గినాక మనం డోసులను తగ్గిస్తాం ఫాలోఅప్లో. కానీ చాలామంది ఫాలోఅప్కి రారండి. రాకుండా ఇనిషియల్గా మొదట్లో మనం ఏదైతే డోసెస్ ఇస్తామో అదే డోసుల్ని ఎల్లకాలం వాడుతూ ఉంటారు. ఆ డోసుల్లో కొన్నిసార్లు స్టెరాయిడ్స్ ఉంటాయి, అంటే అది ఓరల్ స్టెరాయిడ్స్ అంటాం, అవి చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ ఆస్మా పేషెంట్స్, ఎలర్జిక్ పేషెంట్స్ ఫాలోఅప్ కూడా మరీ ముఖ్యం. కాబట్టి రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలండి, రెగ్యులర్గా ఇన్హేలర్స్ పీల్చుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి పడని వస్తువులు, మనకి సూట్ కాని వస్తువుల్ని అవాయిడ్ చేయాలి. ఇది మనకి ఆస్తమాలో మరీ ముఖ్యమండి. మరో ముఖ్యమైన క్వశ్చన్ నన్ను అడిగేదండి, ఈ అలర్జిక్ ఆస్తమా అంటే పసిపిల్లల్లో ఉంటుంది, ఎన్నాళ్ళు వాడాలి, పెద్ద అయితే పోతుందా అంటారండి. కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల కూడా రావచ్చండి. కొంతమంది మన ఏలూరులో ఉంటారు, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆస్తమా అటాక్సే రావు, అంతకన్నా ఎక్కువ చలి ఉంటుంది మనకన్నా, అక్కడ రాదు. అది వాతావరణం అండి, వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతున్న ఎలర్జన్. ఇంకో విషయం ఏంటంటే అన్ని పిలికోతలు ఆస్తమా కాదండి. కొంతమంది చిన్నపిల్లల్లో ఈ బ్రాంకైటిస్, బ్రాంకోలైటిస్, ఈ టాన్సిల్స్ వల్ల కూడా పిలికోతలు వస్తాయి. సో పిలికోతలు వచ్చినంత మాత్రాన అది ఆస్తమా కాదండి, అది ఇరుకు అవుతుంది. ఎక్కడ ఇరుకు ఉన్నా కానీ మనకి పిల్లికోతలు వస్తాయి. అది అడినాయిడ్స్ వల్ల రావచ్చు, టాన్సిల్స్ వల్ల రావచ్చు. చిన్నపిల్లలు ఊపకాయం అంటే బొద్దుగా ఉంటారు, వాళ్ళలో కూడా ఈ గొరక కానీ పిల్లికోతలు వస్తాయి. సో పిల్లికోతలు వచ్చినంత మాత్రాన అది మనం ఆస్తమాని లేబుల్ చేయకూడదు. కాబట్టి కొంతమందికి ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ ఆ ఇరుకు పోతే ఆటోమేటిక్గా పిల్లికోతలు తగ్గుతాయి. కాబట్టి దాని గురించి మీకు సందేహాలు ఉంటే దగ్గరలో ఉన్న ఛాతీ వైద్య నిపుణుని కానీ ఫిజిషియన్ కానీ కలిస్తే మీకు ఆ సందేహాలు నివృత్తి చేసుకోగలరు. రెండోది జబ్బుని ఐడెంటిఫై చేయటం. సో ఈ ఐడెంటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి అది ఆస్తమానా ఇంకే కారణాల వల్ల ఉంటాయి. కొన్నిసార్లు న్యూమోనియాస్ అంటే టెంపరీగా, అంటే బ్రాంకైటిస్ అంటాం, ఈ టెంపరీ జబ్బులండి. వీటిల్లో కూడా మనం ఇన్హేలర్స్ ఇస్తాం. అంటే మనం ఆస్తమాలో ఏదైతే ఇన్హేలర్స్ ఇస్తామో అదే ఇన్హేలర్స్ మనం బ్రాంకైటిస్లో ఇస్తాం. కానీ ఈ బ్రాంకైటిస్లో ఇన్హేలర్స్ అనేది లాంగ్ టర్మ్ వాడక్కర్లేదు, వాళ్ళు ఒక 15 రోజులు వాడితే సరిపోతుంది. కానీ ఆస్తమా అని నిర్ధారణ చేసినాక మనకి ఇన్హేలర్స్ అనేది క్రమం తప్పకుండా వాడితేనే మంచి రెస్పాన్స్ ఉంటుందండి. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేయగలం. డాక్టర్ గారు, స్మోకింగ్ వల్ల కలిగే నష్టాలేంటి? ఇంకో మెయిన్ సమస్య అండి ఈ రోజుల్లో స్మోకింగ్. సో అంటే ధూమపానం. సో మంచిదా కాదా అనేది క్వశ్చన్. అందులో సందేహం ఏం లేదండి. టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్స్ అనగా అది ఏ రూపంలో అయినా, అది చుట్ట కానీ, బీడీ కానీ, సిగరెట్లు కానీ, గుట్కా కానీ, అది ఏ రూపంలో ఉన్నా కూడా మంచిది కాదండి. అది ఒక్కోదానికి ఒక్క రకమైన సైడ్ ఎఫెక్ట్స్. రెండోది, మనం స్మోకింగ్ చేసిన వెంటనే దాని యొక్క ప్రభావం కనపడదండి. ఒకటి, చాలామంది నన్ను అడిగే క్వశ్చను, ఏది ప్రమాదకరం అన్నిట్లో అంటే చుట్ట అన్నిటికన్నా ప్రమాదం అండి. ఎందుకంటే ఒక చుట్ట 4-5 సిగరెట్లతో సమానం. అంటే ఒక పేషెంట్ కనుక రోజుకు 2 చుట్టలు తాగినా కూడా ఒక పెట్టె సిగరెట్లు తాగినట్టే. కాబట్టి సో స్మోకింగ్లో అంటే టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్లో అది ఏ ప్రోడక్ట్ అయినా ప్రమాదకరమే ఒకటి. రెండోది, ఈ స్మోకింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఈ స్మోకింగ్ వల్ల ముఖ్యంగా మనకి ఎక్కువ రోజులు స్మోకింగ్ చేస్తే మనకి సిఓపిడి అంటాం. అంటే సిఓపిడి అనగా ఏంటంటే మనకి ఆస్తమాలో ఎట్లయితే గాలిగొట్టాలు ఇరుకవుతాయో సిఓపిడిలో కూడా ఇరుకైపోతాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఆస్తమాలో ఆ ఇరుకైన బిగుతు మందులతో రివర్స్ అవుతుంది, కానీ సిఓపిడిలో రివర్స్ అవ్వదు, గట్టి పడిపోతాయి. అది వన్ వేనే అనమాట. అంటే ఒకసారి బిగుతు వస్తే దాన్ని మనము వెనక్కి తీసుకురాలేము ఇందులో. కాబట్టి మనం స్మోకింగ్ చేసిన వాళ్ళు కనుక మనకి సిఓపిడి దశలోకి వస్తే దాన్ని మనం ఇంకా పూర్తిగా క్యూర్ చేయలేము. దాని సివియారిటీని మనమే తగ్గించడానికే మందులు ఉన్నాయి. కాబట్టి స్మోకింగ్ని పూర్తిగా మానేయాలి, తగ్గించే ఆప్షన్ లేదండి. ఎంత త్వరగా బయటపడితే అలవాట్లోంచి అంత మంచిది ఒకటి. రెండోది, లాంగ్ టర్మ్ స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే
మేము 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ చూస్తే అందులో 90-95 మందికి ఈ స్మోకింగ్ హిస్టరీ ఉంటుంది, అంటే స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ తెలుసు, మన గవర్నమెంట్ కానీ స్మోకింగ్ ఈ పెట్ల మీద కూడా క్యాన్సర్ వస్తుంది అనే బొమ్మలు కూడా ఇప్పుడు ముద్రించి అమ్ముతున్నారు. కాబట్టి అది మనమే జాగ్రత్తగా మేలుకోవాలి. స్మోకింగ్ అలవాటులోంచి బయటపడితే మంచిది. ఎందుకంటే ఒకసారి గనక స్మోకింగ్ వల్ల వచ్చే జబ్బులు గనక ఎస్టాబ్లిష్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ పూర్తిగా లేదండి. కాబట్టి ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదే నా మాట. డాక్టర్ గారు, వైరల్ న్యూమోనియా గురించి తెలియజేయండి. ఇంకో ముఖ్యమైన ఇబ్బందులు నా ఓపీలో ఎక్కువ మంది నేను గమనిస్తుంది విషయాల్లో ఒకటి ఏంటంటే ఈ వైరల్ న్యూమోనియాస్. అంటే మనకు అందరికీ తెలిసిందే, మనం గత 5 సంవత్సరాల క్రితము ఈ కోవిడ్ గురించి ఎంతో బాధపడ్డాము. సో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ లాంగ్ కోవిడ్ అనగా కోవిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ కోవిడ్ అనేది ఒక రకమైన వైరల్ జబ్బు అని అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియంది ఏంటిదంటే ఇటువంటి వైరస్ కోవిడ్ రాకముందు ఉన్నాయండి, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. సో కాకపోతే కోవిడ్ అనేది ఇంకొంచెం తీవ్రమైన సమస్య. అంటే కొంచెం అది ఒక పాండమిక్, అంటే అన్ని దేశాలు అన్ని ఖండాంతరాలు దాటి వచ్చి అన్ని చిన్న ఊరు పెద్ద ఊరు అనే భేదం లేకుండా అందరినీ అటాక్ చేసి, అంటే హైలీ విరులెంట్ వైరస్ అంటాం. సో దాంతోపాటు ఈ ఫెటాలిటీ రేట్స్ అంటాం, అంటే అది మనిషిని చంపే గుణం ఉన్న వైరస్ అన్నమాట. అందువల్లే మనకి దాని గురించి అంత భయపడ్డాము, అందులోంచి మనం చక్కగా బయటకు వచ్చేసాము. కానీ అలాంటి ఇబ్బందులు కలిగించే వైరస్లు ఇంకా ముందు ఉన్నవి ఇప్పుడు కూడా మేము గమనిస్తున్నామండి. అంటే సీజనల్గా ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాం, కామన్గా ఫ్లూ అంటాము ఒకటి, రెండోది ఎడినో వైరస్ అంటాము, మూడో ఆర్ఎస్వి వైరస్ అంటాం. సో ఈ ఎడినో వైరస్ ఆర్ఎస్వి వైరస్ అనేవి పసిపిల్లల్లో చూస్తాం. ఫ్లూ అనేవి శీతాకాలంలోనూ క్లైమేట్స్ మారినప్పుడు, అంటే వానాకాలం నుంచి చలికాలంలోకి, చలికాలం నుంచి ఎండాకాలం నుంచి మారినప్పుడు ఈ వాతావరణంలో చేంజ్ జరుగుతున్నప్పుడు కొన్ని పీక్స్ వస్తాయండి. అంటే ఆ టైంలో అందరికీ జలుబులు జ్వరాలు వస్తూ ఉంటాయి. అది ఫోకల్ టైమ్స్ అనమాట. అంటే ఆ టైంలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మనము ఈ న్యూమోనియాస్ ఈ వైరల్ న్యూమోనియాస్లో అన్నీ కూడా ప్రమాదకరమైనవి కావండి. అవి చాలామందికి ఒక 2-3 రోజులు జలుబులు జ్వరాలు ఒళ్ళు నొప్పులు నీరసాలు వస్తాయి, ఒక వారం 10-15 రోజులు దగ్గు వస్తుంది. అవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే మనం ఏవి చికిత్స లేకపోయినా కూడా అవి ఒక 2-3 వారాలు తగ్గిపోతాయి. సో 100 మందికి వైరల్ న్యూమోనియాస్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి రానవసరం లేదండి. అందులో 10-15 మందే మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అంటే దగ్గు తీవ్రత వల్ల, దగ్గు తగ్గట్లేదనో, లేకపోతే ఆయాసం వస్తుందనో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జబ్బు, అంటే ఆల్రెడీ ఊపిరితిత్తుల జబ్బులు ఉండి, అంటే సిఓపిడియో ఆస్తమానో ఆల్రెడీ ఉంటే వాళ్ళ మీద ఈ వైరల్ న్యూమోనియాస్ యొక్క ప్రభావం మరింతగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా సలహా ఏంటి అంటే మనము కోవిడ్లో ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో అలాంటి ప్రికాషన్స్ ఈ వాతావరణంలో వచ్చే టైమ్స్ ఉంటాయండి. ఆ టైముల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇంట్లో ఎవరికైనా జలుబులు వస్తే కొంచెం సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వాడటము, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కర్చీఫో గుడ్డో చెయ్యో అడ్డం పెట్టి తగ్గటం వల్ల మనం ఒకరి నుంచి ఒకరికి మనం దాన్ని తగ్గించవచ్చు. మూడో విషయం ఏంటంటే ముఖ్యంగా కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయండి. అంటే ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంది, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి. ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో, అంటే చెప్పాను కదండి, షుగర్ పేషెంట్స్ కానీ, హెచ్ఐవి పేషెంట్స్, లేదా కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ కానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్ కానీ, 60 సంవత్సరాల కన్నా ఎక్కువైన పేషెంట్స్ కానీ, ఎవరన్నా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్న పేషెంట్స్ కానీ, విదేశాలకు వెళ్ళే పేషెంట్స్ కానీ, ఇటువంటి పేషెంట్స్ ఏంటంటే రిస్క్ గ్రూప్. సో ఇటువంటి పేషెంట్స్ కనుక మనకి దగ్గరకు వస్తే ఈ వ్యాక్సిన్స్ ఉంటాయండి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాము, అది ప్రతి సంవత్సరం ఒకసారి వేయాలి. ఇంకోటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది, అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేయాలి. ఇది వేసుకుంటే ఏమవుతుందంటే మనం ఈ ప్రమాదకరమైన వైరస్లోంచి మనం బయటపడవచ్చు. దాంతోపాటు నేను చెప్పినట్టు మంచి ఆహారము, దాంతోపాటు ఎవరికైనా వస్తే ఈ కోవిడ్లో తీసుకున్న ప్రికాషన్స్ ఏనండి, మళ్ళీ చెప్తున్నాను,
కోవిడ్లో మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకున్నామో, మనము ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవటము, మాస్క్ వాడటము, ఇట్లా హ్యాండ్ శానిటైజేషన్ కనుక జాగ్రత్తలు తీసుకుంటే మనం దీని యొక్క ప్రివలెన్స్ అనగా వృద్ధిని మనము ఆపవచ్చు మరియు తగ్గించవచ్చు. సో మనము ఈరోజు సిఓపిడి గురించి, ఆస్తమా గురించి, లంగ్ క్యాన్సర్ గురించి, టీబీ గురించి అని తెలుసుకున్నాము కదండి. సో ఈ అన్నిటిలో కూడా ముఖ్యంగా మనం క్లుప్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. దానికి ముఖ్యం ఒకటి పరిశుభ్రమైన గాలి, మంచి గాలి, మన చుట్టూ ఇళ్ళల్లో కూడా వెంటిలేషన్ ఉండాలి మంచిగా చక్కగా. రెండోది మన తినే ఆహారం చక్కగా మంచిగా ఉండాలి, అంటే పోషకాహారం, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చక్కగా ఉండాలి. మూడోది ఎక్సర్సైజెస్. ముఖ్యంగా మనకి ఈ రోజులంతా అన్ని జాబ్స్ అన్నీ కూడా సెడెంటరీ లైఫ్ కాబట్టి మనం రోజుకు ఒక అరగంటో గంటో మన జీవితానికి కేటాయించి వాకింగ్ చేస్తూ మంచి గాలి మంచిగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మూడోది ఏదైతే జబ్బులు ఉన్నాయనుకోండి, అంటే కోమార్బిడిటీస్ అంటాము, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉన్న వాళ్ళకి అవి టైంకి మందులు వాడుతూ షుగర్ బీపీలని మనం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే అండి, షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ పాడైపోయిన అవయవాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. కాబట్టి అవి పాడు చేసుకోకుండా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఈ లోకల్ క్వాక్స్ అంటామండి, ఈ ఆయుర్వేదాలు, చిన్న చిన్న ఈ చిట్కా వైద్యాలు ఇట్లాంటివి వద్దండి. ఈ రోజుల్లో మంచి వైద్యం ఉంది. సో సమస్య వచ్చినప్పుడు దాన్ని పెంచుకోకుండా ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిదండి. సో మేము చూస్తూ ఉంటాం, చాలామంది పేషెంట్స్ అవగాహన వల్ల లేకపోవటం వల్ల, లేకపోతే చిన్న ఊరిలో ఉండటం వల్ల, లేదా ఆర్ఎంపీ ప్రాక్టీస్ వల్ల జబ్బుని తగ్గించుకోకుండా చిన్న చిన్న ఓపీ వైద్యంతో అయ్యే జబ్బుని ఇన్పేషెంట్గా చేసుకుంటున్నారు. కాబట్టి దగ్గరలో క్వాలిఫైడ్ డాక్టర్ని కలిస్తే మరీ మంచిది. దాంతోపాటు వ్యాక్సిన్స్ చెప్పాను కదండి, మనము ఈ అలవాట్లు, చెడు అలవాట్లు, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది వద్దు ఒకటి. రెండోది మనకి అడల్ట్ వ్యాక్సిన్స్ అంటాం. పసిపిల్లలకి వ్యాక్సిన్స్ ఎలా ఉన్నాయో అడల్ట్స్లో కూడా కొన్ని జబ్బులకి వ్యాక్సిన్స్ ఉన్నాయండి. లైక్ చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ లేదా న్యూమోకోకల్ వ్యాక్సిన్, హెచ్పివి అంటాం, అనగా లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా రాకుండా కూడా మనకి క్యాన్సర్స్కి వ్యాక్సిన్ వచ్చింది. అది కూడా మనకి మీకు దగ్గరలో గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు దాని గురించి కూడా మీకు చెప్తారు. సో అట్లాంటి వ్యాక్సిన్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అడల్ట్ వ్యాక్సిన్స్ అంటాము. సో అవి కూడా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొన్ని అవాయిడ్ చేయగలిగిన వాటిని మనం తప్పించుకోవచ్చు. దాంతోపాటు మన ఎల్డర్లీ లైఫ్లో, అంటే వయసు పెరిగిన తర్వాత మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గడపడానికి మనం తీసుకునే జాగ్రత్తలే మనకు హెల్ప్ చేస్తాయి.